ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 2 తిమోతి 4వ అధ్యాయం 9వ వచనం నుండి పాఠం చెప్పుకుందాము. తిమోతి, నా వద్దకు త్వరగా రావడానికి ప్రయత్నం చెయ్యి, నేను నిన్ను చూడాలి. చూచారా, పౌలుకు ఉన్నట్లుండి ఒంటరితనమనిపించింది. తానిప్పుడు ఒక భయంకరమైన చెరసాలలో నిర్బంధంలో ఉన్నాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాడు. క్రెస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్లారు. పౌలుతో దేమా ఉండలేకపోయాడు. అతని పట్ల లోకం గురుత్వాకర్షణ శక్తి పనిచేసింది. అతడు పౌలుకు దూరంగా తెస్సలోనికకు వెళ్లిపోయాడు. తీతు దల్మతీయకు వెళ్లిపోయాడు. ఎందుకు? ఏమి పనిమీద వెళ్లాడు? కారణమేమిటి? అది వారికే తెలియాలి. తీతును మాత్రం పౌలే పంపాడు. తన పక్షాన తీతు అక్కడ ఉండి సేవ చెయ్యాలి. క్రెస్కే ఎందుకు వెళ్లాడో ఏమో. లూకా మాత్రమే నా వద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొనిరా. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అందరూ వెళ్లిపోయినా వైద్యుడైన లూకా తనతో చివరి వరకు ఉన్నాడు. మార్కును తీసుకురా అంటాడేమిటి? తన రెండో సువార్త ప్రయాణంలో జాన్ మార్క్ తనతో రాకూడదు అన్నాడు. అప్పుడు మార్కును అపార్థం చేసుకున్నాడు పౌలు. ఇప్పుడు పౌలు తన అభిప్రాయం మార్చుకున్నాడు. మార్కు నాకెంతో ప్రయోజనకారి అంటున్నాడు. 12వ వచనం, తుకికును నేనే ఎఫెసుకు పంపించాను. అక్కడ సంఘంలో ఎన్నో బాధ్యత గల పనులున్నాయి. 13వ వచనం, తిమోతి, నీవు వచ్చేటప్పుడు త్రోయలో కర్పు వద్ద ఉంచి వచ్చిన నా అంగీని, పుస్తకాలను, ముఖ్యముగా చర్మపు కాగితాలను తీసుకొనిరా. పౌలుకు చలివేస్తోంది. అంగీ కావాలి, చదువుకోటానికి పుస్తకాలు కావాలి, రాసుకోవడానికి కాగితాలు కావాలి. ఎంత క్లుప్తమైన నిరాడంబర జీవితమో! అలెగ్జాంద్రు అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిస్తాడు. ప్రభువు ఎవరికి తగ్గట్లు వారికిస్తాడు. ఒక దైవదాసుణ్ణి ఆదరించడానికి బదులు వ్యతిరేక సాక్ష్యమిస్తాడా? తన దాసుణ్ణి బాధపెట్టినందుకు దేవుడే ఆ విషయం చూసుకుంటాడు. ఇదిగో తిమోతి, అలెగ్జాంద్రు విషయం జాగ్రత్త. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. అతడు నిన్ను వెన్నుపోటు పొడుస్తాడు. ఒక కంట కనిపెట్టి ఉండు. 16వ వచనం, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు, అనగా నా మీది అభియోగంలో నా పక్షాన నేనే వాదించాల్సి వచ్చింది. ఎవ్వరూ నా పక్షముగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. రోములో 3 సంవత్సరాల క్రిందట కోర్టులో విచారణ జరిగింది. అప్పుడు అందరూ వెళ్లిపోయారు. పౌలును ఒంటరిగా విడిచిపెట్టారు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడే నిమిత్తము, అన్యజనులందరూ దానిని వినే నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాడు. గనుక నేను సింహము నోటి నుండి తప్పించబడ్డాను. శ్రోతలు వింటున్నారా? చలికి అంగీ కావాలన్నాడు. చదువుకోటానికి, రాసుకోవడానికి పుస్తకాలు, కాగితాలు కావాలి. ఆయనకు ప్రభువు ప్రక్కనే నిలిచి ఉన్నాడు. ఇంకా తనకేం కావాలి? సింహము నోటి నుండి, అనగా మరణశిక్ష నుండి తప్పించబడ్డాడు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యానికి చేరేటట్లు నన్ను రక్షిస్తాడు. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. పౌలుకు ముందుగానే తెలుసు, తాను ఇహలోక యాత్ర చాలించి మహిమలో ప్రవేశించబోతున్నాడు. ముగింపులో పౌలు కొందరి పేర్లు చెప్పి వారందరూ తనకెంత ముఖ్యులో పేర్కొంటున్నాడు. ప్రిస్కకు, ఆకులకు, వనేసిపోరు ఇంటివారికి నా వందనాలు. ఎరస్తు కొరింతులో నిలిచిపోయాడు. త్రోఫిము రోగి అయినందున అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను. శీతకాలము రాకమునుపు నీవు రావడానికి ప్రయత్నం చెయ్యి. యుబూలు, పుదే, లిను, క్లౌదియా సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారు. చూచారా, మళ్లీ తిమోతిని రావలసిందిగా కోరుతున్నాడు. శీతకాలము రాకముందే రా తిమోతి. ప్రభు నీ ఆత్మకు తోడై ఉండునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక అంటూ అపొస్తలుడైన పౌలు తన హంసగీతికను ముగించాడు. శ్రోతలు, ఎంత మనోజ్ఞమైన పాట ఈ పత్రిక!
ఈ ఉత్తరంలో పౌలు అంతఃకరణ వ్యక్తం చేయబడింది. తిమోతీ, నా దగ్గరికి రా, నేను వెళ్ళిపోతున్నాను, నీకు కర్తవ్యాన్ని ఉపదేశించగోరుతాను. నీవు రోముకు తప్పకుండా రావాలి. దేమా లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడు, అందరూ అటూ ఇటూ వెళ్ళిపోయారు. లూకా ఒక్కడే చివరి వరకు నాతో ఉన్నాడు. దేమాకు లోకం మీద ఎంతో ప్రేమ. ఓర్ప నయోమిని విడిచిపెట్టిపోయినట్లే దేమా పౌలును విడిచి వెళ్ళిపోయాడు. రూతు ఒక్కతే నయోమితో ఉండిపోయింది. అలాగే లూకా ఒక్కడే పౌలుతో ఉన్నాడు. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడింటి చేత దేమా ఆకర్షితుడయ్యాడు. దేమా హాయిగా ఇంటి పొట్టున ఉండిపోదామని ఆశించాడు. పౌలుతో ఉంటే శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది. దేమా చేజేతులా తన సేవా జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దేమా పౌలును తక్కువగా అంచనా వేశాడు. క్రెస్కే గలతీయకు వెళ్లిపోయాడు. తీతో దల్మతీయకు వెళ్లాడు. రెండోసారి పౌలు చెరసాలలో వేయబడినప్పుడు పౌలుతో లూకా ఒక్కడే ఉండిపోయాడు. పౌలు తిమోతిని అడుగుతున్నాడు, నీవు ఈసారి మార్కును వెంటబెట్టుకరా. మునుపు అతణ్ణి అపార్థం చేసుకున్నాను గాని పరిచర్యలో అతడు నాకెంతో ప్రయోజనకారి. కొలసీ పత్రిక 4:10 మార్కు బర్నబాకు సమీప జ్ఞాతి. పౌలుకు అందరిలో ముఖ్యమైన ముగ్గురున్నారు: తిమోతి, మార్కు, లూకా. పౌలు వీరితో తన హృదయ భారాన్ని ఆప్యాయంగా పంచుకోగోరుతున్నాడు. ఈ ముగ్గురూ సువార్త సేవాభారం గలవారే. తిమోతి నాయకుడు, లూకా వైద్యుడు, రచయిత కూడా. మార్కు రచయిత. మార్కు సువార్త అతడు రాసిందే. పౌలు త్రోయలో తన వస్తువులను కర్పు దగ్గర ఉంచాడు. వాటిని తేవలసిందిగా పౌలు తిమోతిని కోరుతున్నాడు. శీతాకాలం వస్తోంది, తనకు దుస్తులు కావాలి. పౌలు రచయిత. ఇతర భక్తులు రాసిన పుస్తకాలు కూడా చదివే అలవాటు ఉంది. రాయటానికి కాగితాలు కూడా అవసరం. తిమోతికి పౌలు పుస్తక పఠన విషయంలో ఎన్నో హెచ్చరికలు చేశాడు. అలెగ్జాంద్రు కపట నాయకుడు. పౌలును ఎదిరించి మాట్లాడాడు. మోషేను ఎదిరించిన కోరహు, అబీరాము, దోతాను కోవకు చెందినవాడే అలెగ్జాంద్రు. పౌలుకు అనుకూల సాక్ష్యమివ్వడానికి బదులు ప్రతికూలంగా మాట్లాడాడు. మా శ్రోతలు గ్రహించాలి, 2 సార్లు పౌలు చెరసాల నిర్బంధంలో ఉంచబడ్డాడు. ఈ 2 నిర్బంధాల మధ్య కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు రెండో విచారణ జరుగనై ఉంది. ఎవరూ తనతో లేకపోయినా పౌలేమీ భయపడడు. వారు తనను విడిచి మొదట విచారణ సమయంలో వెళ్లిపోలేదా? ప్రభూ, ఇది వారి నేరంగా ఎంచవద్దు అని పౌలు ప్రార్థించాడు. శిలువపై ప్రభువు ఒంటరిగా మిగిలిపోయాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రభువు విజ్ఞాపన చేశాడు. స్తెఫను ప్రథమ హతసాక్షి. తనను రాళ్లతో కొట్టి చంపేవారి పక్షాన ప్రార్థించాడు. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు. పౌలు అంటున్నాడు, నా వ్యాజ్యము విచారించడానికి ప్రభువే నా న్యాయవాది. మత్తయి సువార్త 10:19 ప్రభువు అన్నాడు, వారు మిమ్ములను అప్పగించునప్పుడు ఏలాగు మాట్లాడుతాము, ఏమి చేతాము అని చింతించకండి. మీరేమి చెప్పాలో ఆ ఘడియలోనే మీకు అనుగ్రహించబడుతుంది. పౌలన్నాడు, నేను సింహము నోటి నుండి తప్పించబడ్డాను. సింహమంటే ఎవరు? రోమా చక్రవర్తి నీరో గర్జించే సింహంలాగా పౌలును మింగివేయడానికి వచ్చాడు. కాని ప్రభువు తన ప్రక్కనే ఉన్నాడు. ప్రభువు యూదాగోత్రపు సింహం. దానియేలు సింహాల గుహలో వేయబడినప్పుడు దానియేలుతో యూదాగోత్రపు సింహం ఉంది. అంచేత ఈ సింహం ఏమీ చేయలేకపోయింది. ఇక్కడ ఈ సందర్భంలో అదే సింహం మళ్లీ నోరు తెరిచింది. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తాడు, తన పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు అనే ఆశాభావాన్ని పౌలు వ్యక్తం చేస్తున్నాడు. ప్రిస్కా, ఆకులా, ఒనేసిఫరు ఇంటివారు వీరందరికీ నా వందనాలు చెప్పు అంటూ పౌలు తిమోతికి ఉత్తరం రాసి ముగించాడు. శ్రోతలు వింటున్నారా? పౌలు చిట్టచివరి కోరిక తాను చనిపోకముందు ఒకసారి తిమోతిని చూడాలి. తిమోతి కూడా పౌలును చూడాలి. పౌలు జీవితంలోని చివరి ఘడియల్లో తిమోతి నేర్చుకునే గొప్ప పాఠం ఉంది.
ప్రభువు కోసం, విశ్వాసం కోసం చనిపోవడమంటే ఏమిటో తాను స్వయంగా చూచి నేర్చుకోవాలి. అయితే పౌలు కనిపించింది, నా ఆధ్యాత్మిక కుమారుడు తన చివరి ఘడియల్లోనైనా తనతో ఉంటే ఎంత బాగుండు. పౌలు స్వగతం ఈ పాఠంలో మీరు విన్నారు గదా శ్రోతలు. దేమా జ్ఞాపకం వచ్చాడు. దేమా ఒకప్పుడు పౌలుతో కలిసి సువార్త సేవ చేశాడు. అయితే కొంతకాలానికి అతనికి క్రీస్తుపై ఉన్న ప్రేమ చల్లారింది. కారణం, అతనిలో అక్రమం విస్తరించింది. దేమా లోకంతో కలిసిపోయాడు, లోకంతో ఒకటైపోయాడు, విశ్వాసంలో వెనకబడిపోయాడు. ఇహలోకమందలి సుఖభోగాలు అతణ్ణి ఆకర్షించాయి. లోకాన్ని ప్రేమించే మనిషిలో దేవుని ప్రేమ ఉండదు. 1 యోహాను 2:15-17 వరకు. ఏ లోకమునైనా, లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోతాయి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. దేవుని ప్రేమ ఎవరిలో లేదో ఆ వ్యక్తి రక్షించబడినవాడు కాడు. యోహాను సువార్త 13:35 ప్రభు అన్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమే దేవుని బిడ్డల గుర్తింపు. యేసును ప్రేమించేవారే యేసు ఆజ్ఞలను గైకొనగలరు. తండ్రి కూడా యేసు ప్రేమికులనే ప్రేమిస్తాడు. యేసు ప్రేమికులలో తండ్రి నివాసముంటాడు. యేసు ప్రేమయందే నిలిచి ఉండాలి. యేసు మనలను ప్రేమించిన ప్రకారం మనము ఒకరిని ఒకరము ప్రేమించాలి. ఇదే యేసు ఆజ్ఞ. యేసు మన కోసం తన ప్రాణం పెట్టిన ఆత్మబంధువు, ప్రాణ స్నేహితుడు. 1 కొరింథీ 16:22 పౌలన్నాడు, ఎవరైనా ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడునుగాక. దేమాగాని ఎవరైనా గాని ప్రభువును ప్రేమించకపోతే కావాలని శాపాన్ని కోరి తెచ్చుకున్నట్లే. మానవుని స్వచ్ఛంద తీర్మానానికే అంతా అప్పగించబడింది. రక్షించబడిన తర్వాత గాని, రక్షించబడక ముందుగాని మానవునికి తీర్మాన స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరికీ దేవుడు నైతిక స్వేచ్ఛనిచ్చాడు. దేమా ఇహలోకాన్ని ప్రేమించాడు, మరులుగొన్నాడు, లోకంతో కలిసిపోయాడు. దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరినీ బలవంతం చెయ్యడు. దేమా మాత్రమే ఈ విధంగా లోకంతో కలిసిపోయాడు గాని క్రెస్కే, తీతు దేవుని పనిమీద వెళ్లారు. పౌలుతో కూడా ఉన్న లూకా ఎవరు? ఈయనే లూకా సువార్త వ్రాసినవాడు. ఈయనే అపొస్తలుల కార్య గ్రంథం రాసినవాడు. యోహాను మార్కును గురించి అపొస్తలుల కార్యములు 12:12 ఏమి చెప్పబడిందో జ్ఞాపకం చేసుకుందాము. మార్కు అనే మారు పేరు గల యోహాను. యోహాను మార్కు బర్నబాకు మేనల్లుడు. మార్కు యేసు ప్రభువు శిష్యుడయ్యాడు. పౌలు, బర్నబా తమ మొదటి సువార్త యాత్రలో యోహాను మార్కును తీసుకువెళ్లారు. అయితే అతడు దారిలో జబ్బుపడి ఇంటికి తిరిగి వెళ్లాడు. రెండో సువార్త యాత్రలో పౌలు యోహాను మార్కును తీసుకువెళ్లడానికి ఇష్టపడలేదు. 1 పేతురు 5:13 పేతురు, నా కుమారుడైన మార్కు అన్నాడు. పౌలుకు తిమోతి ఎలాగో పేతురుకు మార్కు అలాంటివాడు. పేతురు ద్వారా మార్కు రక్షణానుభవంలోకి వచ్చాడు. ఇప్పుడు మార్కు పౌలు పరిచర్యలో ఎంతో సహాయం చేసిన ప్రయోజకుడయ్యాడు. మార్కు ఇప్పుడు విశ్వసనీయుడైన దైవ సేవకుడు. అలెగ్జాంద్రు విషయమై పౌలు దేవుడతనికి ప్రతిఫలమిస్తాడన్నాడు. గలతీ పత్రిక 6:7-8 ఇదే సత్యాన్ని బోధిస్తున్నాయి. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్యజీవమనే పంట కోస్తాడు. అలెగ్జాంద్రుకు ఇదే సూత్రం వర్తిస్తుంది. దేవుడు పౌలును సింహము నోటి నుండి తప్పించాడనేది అక్షర సత్యం. రోమా చక్రవర్తి క్రీడారంగ స్థలంలో నేరస్తులను సింహాల నోట్లో పడవేసేవాడు.
అది అతనికి వినోద కార్యక్రమం. ప్రభువు దాని నుండి తన దాసుడైన పౌలును తప్పించాడు. ఇది పౌలు యొక్క అనుభవ సాక్ష్యం. అనేక మంది పేర్లు పలుకుతూ పౌలు ప్రిస్కా ఆకుల దంపతులను ప్రస్తావించాడు. ఈ దంపతుల్లో ప్రిస్క పేరు మొదట చెప్పబడింది. ప్రిస్కా ఆకుల. దాన్ని బట్టి ప్రిస్కా ఎంత అనుభవజ్ఞురాలో ఇట్టే గ్రహించగలం. సోదరీ సోదరులారా, పౌలు తిమోతికి రాసిన ఈ 2వ పత్రికలో దేవుని వాక్య విశిష్టత స్పష్టంగా చూపబడింది. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మనకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనం. ప్రతి లేఖనము దైవావేశము వల్ల కలిగినదే. లేఖనాలు ఉపదేశించాలి. లేఖనాలు బహుళార్థ సాధకమైనవి. నీతియందు లేఖనాలు మనలను సుశిక్షితులను చేస్తాయి. వాక్యాన్ని అన్ని సమయాలలో బోధించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది హితబోధ. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8-9 వచనాలు. యెహోవాను నేనే, మునుపటి సంగతులు సంభవించాయి గదా, కొత్త సంగతులు తెలియచేస్తున్నాను. పుట్టక మునుపే నేను వాటిని మీకు తెలుపుతున్నాను. యెషయా 46వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుడను నేనే, నా ఆలోచన నిలుస్తుందని, నా చిత్తమంతా నెరవేర్చుకుంటానని చెప్పుకుంటూ ఆది నుండి నేనే కలుగబోయే వాటిని తెలియచేస్తున్నాను. శ్రోతలు, లేఖనం దైవ ప్రేరితం. అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు 2 తిమోతి 3వ అధ్యాయం 1-5వ వచనం వరకు వివరించబడినవి. పరిశుద్ధాత్మ పౌలు చేత రాయించిన మాటలు. కడవరి దినాలలో నైతిక భ్రష్టత్వం ప్రవర్తిల్లుతుందని ఆత్మ చూపుతున్న దర్శనమిది. కీర్తనలు 119 వచనం 160. నీ వాక్య సారాంశము సత్యం, నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుస్తాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవుని వాక్యమే సత్యం. పరిశుద్ధాత్మ నడిపిస్తే భక్తులు రాశారు. శ్రోతలు, ఈ పాఠం ముగింపులో ముఖ్యాంశాలు కొన్ని మా శ్రోతలకు జ్ఞాపకం చేస్తాము. 8వ వచనం. నీతి కిరీటం. ఆ రోజుల్లో ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి కిరీటం తొడిగేవారు. అది పుష్ప కిరీటం. పొన్న చెట్టు ఆకులతో కూర్చబడిన దండ. పౌలు తన పరుగు పందాన్ని ముగించి తన పూదండ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ కిరీటం దేవుడు మెచ్చి ఇచ్చిన బహుమానం. భళా మంచి దాసుడా, నీతిగా జీవించావు, అవినీతిని ఎదిరించావు, మంచి పోరాటం పోరాడావు, సరిగ్గా పందెం పరిగెత్తావు, న్యాయమైన విశ్వాస సత్యాలను పాటించావు అనే ప్రశంస గమనించండి. క్రీస్తు నీతిని జీవించేవారు మాత్రమే ఆయన రెండో రాకడను అపేక్షిస్తారు. ఆయన వస్తాడు అని చెప్పినంత మాత్రాన, వివరాలు తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. నీతి కిరీటం సంపాదించుకోవాలంటే మనకు ఆయన అప్పగించిన సత్క్రియలు మనస్ఫూర్తిగా చెయ్యాలి. దైవసేవకులారా, నిరుత్సాహపడకండి. మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు గాని ప్రభువు మనలను విడువడు, ఎడబాయడు. ముగింపులో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. పాఠం సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని అపార ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.